మనం గిట్ ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలో చూద్దాము. ఇప్పుడు నా సిస్టమ్‌లో నేనేం చేస్తున్నానంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం గిట్ ఇన్‌స్టాలేషన్ అయ్యుంటే గిట్ హైఫన్ వెర్షన్ అని టైప్ చేయండి. సో, ఇక్కడ మీరు చూసారా గిట్ నాట్ రికగ్నైజ్డ్ అంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే నా సిస్టమ్‌లో గిట్ ఇన్‌స్టాలేషన్ లేదనమాట. నౌ వి హావ్ టు ఇన్‌స్టాల్ ద గిట్. సో, మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఓకే. జస్ట్ టైప్ గిట్ డౌన్‌లోడ్ అని టైప్ చేయండి. గిట్ డౌన్‌లోడ్. ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ ఉంటుంది గిట్ డౌన్‌లోడ్స్ అని. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్‌లోడ్స్ ఆప్షన్‌లో మన సిస్టము విండోస్ అయితే విండోస్ అండి. ఒకవేళ మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్. సో, మీరు ఏది యూజ్ చేసే మీ సిస్టమ్ ఆ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. ఇక్కడ నేను విండోస్ యూజ్ చేస్తున్నా కనుక విండోస్ అని క్లిక్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి మన సిస్టమ్‌లో 32 బిట్ యూజ్ చేస్తున్నామా? 64 బిట్ యూజ్ చేస్తున్నామా? వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకు సిస్టమ్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ పీసీ అని ఉందా? రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్‌లోకెళ్ళండి. సో, ఇక్కడ ఏంటంటే మనకు ఏ వెర్షన్ అంటే అది మీ ల్యాప్‌టాప్ సిస్టమ్ టైప్ అని ఉంటుంది. 64 బిట్ అయితే ఇక్కడ 64 బిట్ అని, 32 బిట్ అయితే 32 బిట్ అని ఇక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఇప్పుడు నా సిస్టమ్‌లో ఇక్కడ సిస్టమ్ టైప్ ఏముంది? 64 ఉంది. ఇప్పుడు మనం బ్రౌజర్‌లోకెళ్ళి 64 అని ఇది ఉంది కదా! 64 బిట్ అని ఇది క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఏందంటే మనకిక్కడ డౌన్‌లోడ్ స్టార్ట్ అవుతుంది. సో, ఈ డౌన్‌లోడ్ స్పీడ్ అనేది మనకి ఇంటర్నెట్ స్పీడ్ బట్టి స్పీడ్‌గా డౌన్‌లోడ్ అవ్వడం, లేకపోతే మీరు మొబైల్‌తో కనెక్ట్ అవుతే కొంచెం స్లోగా డౌన్‌లోడ్ అవుతుందనమాట. అంతకు మించి ఏమి లేదు. సో, ఇప్పుడు నేను వైఫైతో కనెక్ట్ అయ్యాను గనక కొంచెం స్పీడ్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. సో, వన్స్ మనకిక్కడ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో, డబుల్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది విండో. ఈ విధంగా ప్రాంప్ట్ వస్తుంది. ఇక్కడ యెస్ అని క్లిక్ చేయండి. సో, యెస్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఆల్రెడీ ఎగ్జిస్ట్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్, నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్, నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ నెక్స్ట్, 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 క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, మనకు ఈ విధంగా ఎవ్రీ స్టెప్‌లో నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే చాలు. ఎండ్ ఆఫ్ ది స్టేజ్‌లో వచ్చేసి మనకు ఇన్‌స్టాలేషన్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. ఈ విధంగా మనం గిట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వన్స్ మనకు గిట్ డౌన్‌లోడ్ అయిన తర్వాత అది మనకు ఇన్‌స్టాల్ అయిందా లేదా ఏ విధంగా వెరిఫై చేసుకోవాలో మళ్ళీ వెరిఫై చేద్దాం. సో, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ఇన్‌స్టాలేషన్. తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ జీబీ ఏమి తీసుకోదనమాట ఇన్‌స్టాలేషన్‌కి. సో, జస్ట్ 1 మినిట్‌గా 2 మినిట్స్‌లో అయిపోతుంది. ఇక్కడ మీకు చెక్ బాక్స్ ఒకటుంది కదా! లాంచ్ గిట్ బాష్ అని. ఇది క్లిక్ చేశారనుకోండి, దెన్ క్లిక్ ఆన్ ఫినిష్. అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా ఈ విధంగా ప్రాంప్ట్ ఓపెన్ అయిపోతుందనమాట. గిట్ బాష్ అని. సో, ఇప్పుడు మనకు ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ అయింది. ఓకే. ఈ విధంగా మనకు ప్రాంప్ట్ కూడా ఓపెన్ అయిపోతుంది. దెన్ క్లోజ్ దిస్ వన్. సో, దీని గురించి మీరు చదువుకోవాలనుకుంటే ఈ బ్రౌజర్ ఆటోమేటిక్‌గా అదే ఓపెన్ అయిపోతుందనమాట. గిట్ బాష్ చెక్ బాక్స్ చెక్ చేసుకున్న తర్వాత. నౌ క్లోజ్ దిస్ బ్రౌజర్. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. టైప్ సీఎండీ. సో, ఇక్కడ నేను గిట్ స్పేస్ హైఫన్ వెర్షన్ అని టైప్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. చూసారా ఇంతకుముందేమో గిట్ నాట్ రికగ్నైజ్డ్ అని వచ్చేసింది. ఇప్పుడొచ్చేసి గిట్ వెర్షన్ 2.4.5.2 విండోస్. ఇది మనకు గిట్ లేటెస్ట్ వెర్షన్ అనమాట. సో, ఇక్కడ మనకు గిట్ ఓకే. హెల్ప్ అని టైప్ చేయండి. సో, గిట్ హెల్ప్ అని టైప్ చేసిన తర్వాత మనకు గిట్ రిలేటెడ్‌గా కమాండ్స్ ఏవైతే ఉంటాయో, ఆ కమాండ్స్ అన్నీ మనకి ఈ విధంగా డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో, మనకు గిట్ గురించి కొన్ని సార్లు ఏంటంటే కమాండ్స్ మర్చిపోతూ ఉంటాం. జస్ట్ ఇక్కడికొచ్చేసి గిట్ హెల్ప్ అని టైప్ చేస్తే చాలు. గిట్‌కి రిలేటెడ్ సంబంధించిన ఎన్ని కమాండ్స్ అయితే ఉంటాయో, ఆ కమాండ్స్ ప్రతిదీ మనకిక్కడ డిస్‌ప్లే అవుతదనమాట. సో, వాళ్ళు ఇచ్చే టెక్స్ట్‌తో సహా ఇస్తారిక్కడ. అంటే ఆ కమాండ్ ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రాంచ్ అని ఉంది. గిట్ బ్రాంచ్ ఓకే. కానీ ఇక్కడ మనకి ఏమొస్తదంటే లిస్ట్ ఆర్ క్రియేట్ ఆర్ డిలీట్ బ్రాంచ్. సో, ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ బ్రాంచెస్‌ని ఎన్నున్నాయో లేదో చూడాలి. ఓకే. గిట్ ఫైల్స్ యాడ్ చేయాలి. గిట్ క్లోన్ చేసుకోవాలి. ఇనీషియల్‌గా స్టార్ట్ చేయాలి. ఇవన్నీ మనకు గిట్ రిలేటెడ్ కమాండ్స్ అనమాట. ఈ విధంగా రియల్ టైమ్‌లో కూడా మనం
వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. సో, ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.